ప్రైజ్లో వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్థుతులకు ఆసనుడు అయిన దేవానికి వందనములు. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనములు. నాయన ప్రభు, మమ్మల్ని గత కాలం అంతా కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనములు వచ్చిన ఆయన ప్రభ. వాక్యము చదువుచుండగా ప్రభ విని దాని హృదయంలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభ. వినిచున్న వారిని, చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 28 మొదటి నుంచి చూద్దామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చు చేయును. దేవుని ఆజ్ఞలను మనం గైకొనుంటే ఏం చేస్తానని చెప్పుచున్నాడండి? భూమి మీద ఉన్న వాటన్నిటిని కంటే శ్రేష్ఠులుగా చేస్తానని చెప్పుచున్నాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను, ప్రభువు మాటను వింటే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదములు ఉంటాయి. యెహోవా మాట విని మనం ఏమి చేయాలి? యెహోవా మాట శ్రద్ధగా వినాలి. విని ఆయన ఆజ్ఞలనన్నిటినీ గైకొన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చేయును అని చెప్పుచున్నాడు. దేవుని మాటను, దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను మనము గైకుంటే భూమి మీద ఉన్న వాటికంటే మనకు హెచ్చుగా చేస్తానని చెప్పుచున్నాడు. అవి మనము పొందుకోవాలంటే కేవలం ఏమి చేయమన్నాడు దేవుడు? కష్టపడమని చెప్పలేదే, లేకపోతే రాత్రింబవళ్ళు నా కోసం కష్టపడండి అని చెప్పలేదు. కేవలం ఏమని చెప్పినాడు? ఆయన ఆజ్ఞలను గైకొనమన్నాడు, ఆయన మాటను వినమన్నాడు, ఆయన పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం కేవలం ఆయన మాటే కదా, మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతాం? అలాగే దేవుడు కూడా ఆయన మాట వినకపోతే ఆయన కూడా మనకి సమస్త భూజనముల కంటే హెచ్చుగా చేస్తానని చెప్పుచున్నాడు. మరి అలాంటి ఆశీర్వాదములు పొందుకోవాలంటే దేవుని మాటను కదే వినాలి. మనము కూడా అవి విని మనం అనుసరిస్తే భూమి మీద ఉన్న వాటికంటే నేను హెచ్చుగా చేదునని చెప్పుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడైన యెహోవా మాట వింటే మనకి ఏం జరుగుతున్నదండి? నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల దీవెనలన్నీ కూడా మన మీదకి వస్తాయి. మనం దీవెనలు కావాలి అని అనుకుంటామే కానీ దేవునికి ఏమి చెల్లించుకునిచున్నాము? మనం నీ తట్టు పట్టణములో నీవు పట్టణములలో దీవింపబడుదువు, నీ పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలమును, నీ పశువులను మందలను, నీ దుక్కి టెద్దులను, ఆ గొర్రె మేకలను మందలను దీవింపబడును. ఏంటదండి? మన గొర్రెలు దీవింపబడాయి, మన భూమి ఫలిస్తుంది, మనము గర్భఫలము ఫలిస్తుంది, మన భూఫలము దీవిస్తానని చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా దేవుని మాట, దేవుని ఆజ్ఞలకు మనము లోబడి ఉంటే ఇవన్నీ కూడా దేవుడు దీవిస్తానని చెప్పుచున్నాడు, ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. భూమి మీద ఉన్న వాటికంటే అన్నిటికంటే కూడా దేవుడు మనలను ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుటకు మనము సిద్ధముగా ఉండాలి. ఆయన మాటకు మనము లోబడి ఉంటే మన గర్భఫలము దీవిస్తానని చెప్పుచున్నాడు, భూఫలము దీవిస్తానని చెప్పుచున్నాడు. పశువులను, మందలను, దుక్కు ఎద్దులను, మేకలను, గొర్రెలను అన్నిటిని కూడా దీవిస్తానని చెప్పుచున్నాడు. ఆయన మాటకు మాత్రమే లోబడి ఉండమని చెప్పుచున్నాడు. నీ గంపయు, పిండి పిసుకు, తొట్టెయు దీవింపబడును. ఏంటండి? మనము తినిన దానిని కూడా ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. మన గంప ఒక స్త్రీని చూశారు కదా, వెధవరాలైన ఒక స్త్రీని. ఆమె బుడ్డెలో నూనె అయిపోలేదు, గంపలో పిండి అయిపోలేదు, అయినా కూడా రోజు కూడా అలాగే వస్తూ ఉన్నది. కానీ దేవుడు కూడా మనకి కూడా అలాగే ఇస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనము ఏమి గైకొనమన్నాడు? ఆయన మాటను మాత్రమే గైకొనమని చెప్పుచున్నాడు. మన నీ గంపలో పిండి పిసుకు తొట్టెయు దీవింపబడును. మనం ఇప్పుడంటే గంపలు లేవండి, ఇదివరకైతే బుడ్డెల్లోనే వాటిలోనే. ఇప్పుడు బియ్యం పెట్టెలో బియ్యం అయిపోవు, లేకపోతే మన కుండలో అన్నము అయిపోదు. ఎంత వచ్చినాను కూడా ఇంకాను ఊరుతూ ఉంటుంది. కానాను వివాహంలో దేవుడు చేసిన అద్భుతము మన ఇంట్లో కూడా చేస్తానని చెప్పుచున్నాడు. ఆయన ఏం చేయమన్నాడు? కష్టపడమని చెప్పలేదే, దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలకు లోబడి ఉండమన్నాడు. ఆయన శ్రద్ధగా ఆయన మాటను వినమని చెప్పుచున్నాడు. నీవు లోపలికి వచ్చినప్పుడును దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడును దీవింపబడుదువు. ఎప్పుడు?
మనం ఇంట్లోకి వెళ్ళినా దేవుడు దీవిస్తానని చెప్పుచున్నాడు. మనము బయటకు వచ్చినాను కూడా దేవుడు దీవిస్తాను. దేవుని దీవెనలు లేకపోతే మనం ఎక్కడికి తిరిగి వచ్చినా కూడా మనము రాలేము. దేవుని దీవెనలు ఆశీర్వాదములు ఉండబట్టే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంటిలోకి వచ్చినాను కూడా దేవుడు మనల్ని దీవిస్తానని చెప్పి మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన దీవెన వలనే, మనము కృపాక్షేమములు మనం వెంట ఉన్నామంటే ఆయన దీవించటం వలనే, ఆయనను మాత్రమే గైకొనమని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా దీవింపబడాలని అనుకుంటున్నాం, కానీ దీవింపబడుటకు మనం అర్హులమా కాదా అని ఎప్పుడైనా మనం అనుకుంటున్నామా? నీవు లోపలికి వచ్చినప్పుడును దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడును కూడా దీవింపబడదు. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతము అగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. ఏంటదండి? మన శత్రువులు వచ్చినాను కూడా దేవుడు దీవిస్తానని చెప్పుచున్నాడు. మనల్ని చాలామంది మనకు కనిపించిన వారు కొంతమంది ఉంటారు, కనపడని వారు కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళందరి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తానని చెప్పుచున్నాడు. వారందరి నుండి విడిపిస్తానని చెప్పుచున్నాడు. విడిపించి నేను క్షేమకరమైన కార్యములను ఉంచుతానని చెప్పుచున్నాడు. క్షేమకాలమును ఉంచుతానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా దీవెనలు కావాలి అని అనుకుంటున్నాం, కానీ మనము దీవింపబడుటకు మనం అర్హులమా కాదా అని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎంతసేపు కావాలి అని అనుకుంటున్నాం, కానీ కాదు. మనం అది అర్హులమా కాదా అని దేవుడు దీవించటకు సిద్ధంగానే ఉన్నాడు, కానీ అవి అందుకునేటకు మనం అర్హత ఉన్నదా లేదని ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని దేవుని మాటలకు లోబడి ఉందాము. ఈ మాటలు మీకును మీ కుటుంబాలకును దీవింపబడును గాక. ప్రార్థించుకుందాం. స్తుతిలకు వస్తున్నాడు అయిన దేవ, నీకు వందనములు. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు వందనములు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నబిడలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధులనేమి, వృద్ధాప్యంలో ఉన్న వారిని, యవనస్తులని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేయుచున్న ప్రభా, ఏ వాహనంలో అయితే ఎవరైతే ప్రయాణం చేయుచున్నారో వారందరినీ కూడా సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ పండుగ దినములను నాయన ప్రభా వాతావరణము నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎక్కడెక్కడైతే నాయన ప్రభా నీ పండుగలు జరుగుచున్నావో వారందరినీ కూడా సఫలము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఏ ఇబ్బందులను ఏ ఇరుకులను లేకోకుండా క్షేమంగా జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారి వ్యాధులన్నీ తొలగించమని అడుగుచున్నాం ప్రభా. మనశ్శాంతి లేకుండా అన్నారు ప్రభా. మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లోనైనా ప్రభా ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా. మరి బాధలను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలని ఏమి ప్రభ, పిల్లలు లేని వరకు పిల్లలు దయచే, చదువుకుంటున్న బిడ్డలని, వెధవరాలని ప్రభ, తల్లిదండ్రులు లేని బిడ్డలని, హాస్టల్లో చదువుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారు చేయించిన పనులను బట్టి దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనసులలో మనశ్శాంతిని దయచేయమని, శాంతిని దయచేయమని, కనికరమును, దయను దయచేయమని, ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థల నుండి మా ప్రభు తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్.